జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వంలో నేను చేసుకున్న మంచి ప్రచారం చేసుకోలేకపోయాను, ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాను, అందుకే నేను ఓడిపోయానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా. దాని గురించి ఏం చెప్తారు మరి మీరు? జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోలేదా? ప్రచారం ముందే ఆయన స్టార్ట్ అవ్వగానే చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మంచి పబ్లిసిటీ, కట్అవుట్లు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రోడ్ల మీద హడావిడి అవన్నీ చేస్తుంటే ఆయన చేసుకోలేని ప్రచారం ఏంటంటే ఆయన చేయడానికి ఏముంది, కొన్ని ఎలకలకి మీద ఖర్చు పెట్టాడు పాపం కొన్ని కోట్లు, తర్వాత మిగతా కుక్కలకి సంబంధించి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, ఎగ్ పఫ్లు తినడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, ప్రజల్లోకి నడవడానికి ఈయన నడిచినప్పుడు ఈ వెనకాల జనం రావడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. బలవంతంగా మేము ఎక్కవరా బాబు అన్నా కూడా వాళ్ళ కాళ్ళు పట్టుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పాపం వాళ్ళ జనాలు చూపించుకోవడానికి కెమెరాల ముందు తోలుకొచ్చి ఇవన్నీ బాగానే పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆయన చేసిన ఘనకార్యాలు 5 సంవత్సరాల తర్వాత జనాలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా ఆయన చేసుకున్న పబ్లిసిటీ, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన పనులు ఇప్పటికి కూడా బాబు 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 అనుకుని పాపం ఆయనకి దండాలు పెట్టుకొని తిరుగుతుంటే ఆయన చేసిన పనులకి, ఆయన చేసిన వాటికి ఇక ఆయన పబ్లిసిటీ చేసుకోకపోవడం ఏముంది. కరోనా టైంలోని ఐ థింక్ ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా గవర్నమెంట్ గురించి. కరోనా టైంలోని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రజలకి కొన్ని శనగలు, బియ్యము అట్లాంటివి కూడా మేమే ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి బాగా పబ్లిసిటీ చేసుకున్నాడు కదా. ఈరోజు మేమున్నప్పుడు చేసిన పథకాల గురించి మేము ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టామని చెప్తున్నాడు. మరి ఈయన భారతీయ సిమెంట్ దాని వాటాలు ఏమన్నా తీసుకొచ్చి ఖర్చు పెట్టాడా, లేకపోతే ఈయన దాచుకున్న సొమ్ములు ఏమన్నా తీసుకొచ్చి ఖర్చు పెట్టాడా? వాళ్ళ నాన్నగారు ఫోటో చూపించుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని కొన్ని కోట్లు దండుకున్నారు, అయ్యేమన్నా తీసుకొచ్చి ప్రజలకు పెట్టాడా? ఈయన జోబీలో రూపాయి సొమ్ము తీసి ఎవ్వరికి ఒక 10 పైసలు పెట్టి ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా వీళ్ళు పంచలేదు ప్రజల కష్టకాలంలో ఉన్నప్పుడు. ఈరోజు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నాడు. దత్తపుత్రుడు అని మాట్లాడతాడు. అదే దత్తపుత్రుడు చేతిలో ఏ పవరు లేనప్పుడు, ఎక్కడ ఏ పదవి లేనప్పుడు మీరు హేళనగా చిల్లరగా మాట్లాడిన అదే దత్తపుత్రుడు కోసం ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, వినండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు టైం ఉంటే. అండ్ ఫస్ట్ ఆయన చేతిలో ఏ పవరు లేనప్పుడే రైతు భరోసా అనుకొని ఒకటి తీసుకొని వచ్చారు, రైతులకు అండగా నిలబడాలని. నిరుపేదలు ఆరోగ్యరీత్యా బాధలు పడుతున్నారు, వాళ్ళకు ఒక పాలసీ తీసుకురావాలని ఆయన పార్టీ నుంచి పిలుపునిచ్చారు. క్రియాశీల మెంబర్షిప్ అన్న కార్యక్రమం మొట్టమొదటి ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు చేయలేంది ఒక పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు. ఒక బిడ్డ ప్రమాద శాతం ఎక్కడన్నా ఏమన్నా అయితే ఆ ఇల్లు, ఆ కుటుంబం నడి రోడ్డు మీదకి రాకూడదు, అక్కడ జనసేన నిలబడాలి, అక్కడ 5 లక్షల చెక్ అని ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ వెళ్ళారు. అది ఆయన చేసిన పాలసీలు, ఆయన ఆలోచన విధానం, ఆయనకి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి. దయచేసి కొంచెం ఆలోచించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అన్న పేరన్న మిగిలిద్ది. ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే ఏకవచనంతో మాట్లాడే పరిస్థితి కల్పించుకుంటాడు ఆయన. అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమాలు పల్లెబాట కార్యక్రమం అసలు ప్రజల్లో ఎలా ఉంది మేడం దాని గురించి? చాలా బాగుందండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పడం ఏముంది, చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు, మీడియా సోదరులు అందరూ చెప్తున్నారు కదా, ఆయన పనితీరు 110% పర్ఫెక్ట్గా చేస్తున్నారు. కూటమి గవర్నమెంట్ అంటున్నాం. ఆయన ఏ శాఖలు అయితే తీసుకున్నారో, ఆయన ఎంతవరకు అయితే ప్రజలకి సేవ చేయగలడు, పదవులు ప్రతిష్టలు పార్టీలు పక్కన పెట్టి ప్రజలకి నేను ఎంతవరకు పని చేయగలను, నేను ఎంతవరకు అందుబాటులో ఉండగలను అన్న వేలోనే ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నడిపిస్తున్నారు, నడుస్తారు కూడా. మేడం, మొన్న ఏదైతే వైసీపీ యూత్ వింగ్ లీడర్ కొండారెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అతన్ని దాని గురించి మాట్లాడుతూ, అతను చిన్నపిల్లడు, అతనికి ఏమీ తెలియదు, డ్రగ్స్ కేసు దాని మీద కక్ష సాధింపుగానే వైసీపీ టీడీపీ వాళ్ళు అతని మీద పెడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మరి దాని గురించి? చిన్నపిల్లోడ డ్రంక్ అండ్ డ్రైవింగ్, గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేసి, విచ్చలవిడిగా రౌడీయిజం చేసి, డ్రగ్స్ని తీసుకొని ఆ ఏజ్లో వాడు చిన్నపిల్లోళ్ళగా ఈయనకి ఎలా కనిపించాడంటే, ఈయన చేసే పనులు కూడా అలానే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పప్పు ఉప్పు దొరికినట్టు నిత్యావసరాలతో సమానంగా ఈయన గవర్నమెంట్లోని డ్రగ్స్ అన్నది అందజేశాడు పిల్లలకి. పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నాడు, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేకుండా చేశాడు, వాళ్ళని విచ్చలవిడిగా రోడ్ల మీదకు వదిలేసి తల్లిదండ్రులు మాట వినకుండా వాళ్ళ వ్యసనాలకి బానిసైంది ఉంది ఈ చరిత్రలో ఎక్కడనంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే. ఆ గవర్నమెంట్లో ఉన్న కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరికీ ఈయన ఇలాగే ప్రోత్సహిస్తాడు. ఈయన చేసింది కూడా అదే. ఈయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది, చూడాల్సింది అంతా ఇదే. కాబట్టి ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేయగలుగుతాడు, అంతకు మించి లేదు. ఆయన అక్కడ ఆగిపోయాడు. ఆయన సీఎం ఎలా అయ్యాడు అంటే వాళ్ళ నాన్నగారు ఫోటో చూపించుకొని పాపం తలలు రుద్ది, నుదుట్ల మీద ముద్దులు పెట్టి, జనాలను మోసం చేసి, మాయమాటలు చెప్పి
ఆ దేవుడు వాక్యాలు అనుకుంటూ దేవుణ్ణి వాడుకొని అన్యాయంగా ప్రజలకి ఉన్నవి లేనివి నోరు పోసుకుంటూ ప్రజల్ని అన్యాయం చేసి ఘోరాతి ఘోరంగా ఏమంటారు ఈ రాష్ట్రాన్ని చిందరవందరు చేసి వదిలేస్తే ఇప్పుడు గవర్నమెంట్ అవన్నీ కుదురుగా అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి విధి విధానాలు చెప్పి ప్రజలను ఒక దారిలోకి తీసుకెళ్ళాలి చెయ్యాలని చేస్తుంటే ఆ మంచిని అది చూడలేక వారవలేక పిచ్చకుక్క వాగినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టుకుని వాగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా దొంగతనం జరిగితే అదేదో గుడి, అదేదో దొంగతనం, అదేదో చిన్న చోరీ అని చెప్పి హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని అసలు హిందూగా మీరు ఎలా చూస్తారు? అసలు హిందీ మనోభావాలు ఎప్పటి నుంచో ఆయన ఆడుకుంటూనే ఉంటాడండి. అసలు ఆయన తిరుపతి లడ్డూ విషయం ఒకటి, తిరుపతిలో ఫెసిలిటీస్ కూడా ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు అంటే మహాభాగ్యంగా తినే ప్రజలు అసలు ఈ ప్రసాదం ఏంటి అనే స్థితికి వెళ్ళిపోయారు. తర్వాత కళ్యాణ్ గారు వచ్చి అవన్నీ బయటికి తీసి చేసిన తర్వాత అప్పుడు ప్రసాదానికి ఇప్పుడు ప్రసాదం, ఆ లడ్డు ప్రసాదం తిని చూస్తే జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది పాపం ఆయన ప్రసాదాలు తినరు కదా, టిష్యూ పేపర్లో పక్కన పెట్టే వ్యక్తి. ఆయన హిందూ మనోభావాలతోటే ఆడుకోగలుగుతాడు, హిందువులతోటే ఆడుకోగలుగుతాడు, హిందూ దేవాలయాల మీదే దాడులు చేపిస్తాడు, చేయగలుగుతాడు. అంతకుమించి ఆయన ఏం చేయలేదు. మీరే హిందూ ఏం చేయలేడు అని మీరు అంటున్నారు కదా, మరి గతంలో ఎన్నో వీడియోలు చూసాం జగన్మోహన్ రెడ్డి ఆవిడ సతీమణి భారతీరెడ్డి గారు కూర్చొని పూజలు చేయటం, కొబ్బరికాయలు కొట్టడం చూసాం కదా. మరి కొబ్బరికాయలు కొట్టారు, వాళ్ళ ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో పక్కన పెట్టారు, బొట్టు పెడితే చక్కగా తెలివిగా హెయిర్ సర్దుకున్నట్టుగా బొట్టు తుడుచుకున్నారు. అవన్నీ ప్రజలు గమనించారు కదా, అన్నీ గమనించారు వాళ్ళు చేసే ప్రతిదీ. అందుకే ఇవన్నీ గమనించే ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలని 11కి అంకితం చేశారు. ఆ 11 కూడా అది ఆయన క్రెడిట్ కాదు పాపం, వాళ్ళు ఏదో చిన్న ఏయో చేసి ఉంటారు. కొంచెం పాపం వాళ్ళు కూడా వాళ్ళ తాతల్లో నాన్నల్లో చూపించి గెలిచి ఉంటారు. ఇక నెక్స్ట్ టైం ఒకటి కూడా ఉంటుందా అన్న డౌట్లో ఉన్నారు. పరకామణి కేసులో కూడా ఎవరైతే దొంగతనం చేశాడు రవి అని అతను ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు చేశారు మహాప్రభు నన్ను క్షమించండి అని చెప్పి వేడుకోవటం చూసాం. అదే తనలో తప్పు చేసిన అతనే ఒప్పుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అది చిన్న చోరీ, దానికి ఎంతెందుకు భూతాతలు పెట్టి చూస్తారు ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? అసలు అంటే తప్పు చేసిన గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళందరూ బయటకు వస్తారని తనతో తప్పుదో పట్టిస్తున్నాడు అనుకోవచ్చండి, లేకేంటి? అదే చేసిన తప్పులను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. వీళ్ళు కొంచెం ఆలోచించి వీళ్ళు మారుదాము, మేము చేసిన తప్పు ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు అన్న దారిలో వీళ్ళు వెళ్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఎంకరేజ్ చేసి ఆ తప్పుల్ని కవర్ చేసుకుంటూ బయటకు రావాలి జనాల్లో. కానీ ఈసారి బయటకు వచ్చినా ఆయనకు అసలు అంత సినిమా ఏముండదు, చీవాట్లు, చెప్పు దెబ్బలు, చీపురు దెబ్బలు తప్ప అవి ఎదుర్కొంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి 29లో నేనే గెలుస్తాను, ప్రజలందరూ ముఖ్యంగా మహిళలను పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి జగన్ అంటున్నాడు కదా, మరి మీరు గెలిపించరా జగన్ని మహిళగా? అసలు సమస్యే లేదు. ఏమన్నారు, ఒకప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉండి అసెంబ్లీ గేటు ముట్టుకోనివ్వమన్నారు. ఈరోజు అసెంబ్లీ ఆ రోడ్లోకి వచ్చే బతుకు కూడా లేకుండా పోయింది వాళ్ళకి. నెక్స్ట్ మాట్లాడడానికి కూడా వాళ్ళు కనిపించరు, ఇంకా ఫేస్లో మాస్క్లు వేసుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి మనం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద 420 కేసు వేయాలి, చంద్రబాబు ఈ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన హామీలు మొత్తం మోసం చేశారో, మోసపూరిత హామీలు ఇచ్చి గెలిచారు కానీ వచ్చాక పట్టించుకోవట్లేదని చెప్పి అంటున్నాడు. 420 కేసు వేయాలి ముగ్గురు మీద అని చెప్పి అంటున్నాడు. ఏం చెప్తారు దాని గురించి? 420 కేసు అని ఆయన మాట్లాడడానికి అసలు అర్హత లేని మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ లా ప్రకారము మన లా అండ్ ఆర్డర్లో ఏవేవైతే కేసులు ఉన్నాయో అన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి మీద వేసినా చాలా తక్కువే ఇప్పుడున్న పరిస్థితి. అయితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన ప్రతి హామీ ఒకటి అన్నీ చేసుకుంటూనే వచ్చారు. ఈరోజు ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలో హాయిగా తిని నిద్రపోతున్నారు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వల్లే. ఈ జగన్మోహన్ రెడ్డి గతంలోని ఆయన వచ్చిన గవర్నమెంట్ ఫస్టే స్టార్టింగే ఇసుక మీద కొట్టాడు, రోడ్డు మీదకి వచ్చినాయి జీవితాలు. ఆయన పాదం పుణ్యమా అంటూ చక్కగా కరోనా దెబ్బ కొట్టింది, ప్రాణాలతో చెలగటాలాడారు. ఆ ప్రాణాల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి అని అడిగితే సహజీవనం చెయ్యండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి తుఫాన్ కోసం మాట్లాడతాడు, ఈ గవర్నమెంట్ మీద అధికారుల మీద కేసులు పెట్టాలంటాడు, పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతుంటే కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం కామెడీ షోస్ తగ్గినాయి రోజా గారు లోపలికి వెళ్ళడం వల్ల. కామెడీ ఈయన కొంచెం పండిస్తున్నారు బయటకు వచ్చి. కొంచెం జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు, ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కొంచెం అన్నీ ఆలోచించుకొని నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడితే ఆయనకు కొంచెమన్నా రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు 11లో ఉన్నాడు, రేపు 1లో కూడా లేకుండా పోతాడని ప్రజల ఉద్దేశం. అంటే పథకాలు మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు గారిని ఎన్డీఏ కూటమి, పథకాలు ఏమీ అమలు పరచట్లేదు. గతంలో నా ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల విషయం టైం టు టైం ఇచ్చాయని చెప్పి అంటున్నాడు కదా. మరి ఆయనకు అసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కే 1st తారీఖు నుంచి 20వ తారీఖు జీతాలు పడతాయిరా దేవుడా అని దేవుడికి ప్రార్థనలు చేసుకుని ప్రతి ఎంప్లాయీ ఉద్యోగం చేసిన పరిస్థితి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1st తారీఖు బిఫోరే
బిఫోర్ డేనే ప్రిపేర్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫస్ట్ తారీఖు ఉదయాన్నే శాలరీస్ పడడం కానీ, రేషన్ అందించడం కానీ, పెన్షన్లు అందించడం కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఈ గవర్నమెంట్. సో ఫస్ట్ ఈ గవర్నమెంట్కి ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉండి, నిజంగా ప్రజల మీద ప్రేమ అభిమానాలు ఉంటే, ప్రజలకి నిస్వార్థంగా వర్క్ చేయాలి అన్న ఆశ ఉంటే కనుక ఆయన ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కూటమి గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ చేసి నిజాలు మాట్లాడగలిగితే ఆయనకి మేము దండం పెడతాం, మాకంటే వయసులో పెద్దవారు కాబట్టి.